గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందండి. ఓకే. సో దిస్ వన్ మీన్స్ ఇట్స్ క్లియర్ రైట్ టు ఎవ్రీ వన్. Yes, sir. కొంతమంది మైక్ కనెక్ట్ అవ్వలేదు. లక్ష్మీనారాయణ వంకాయలపాటి, ఓకే. నరేష్, సో మైక్ కనెక్ట్ అవ్వలేదు, చెక్ చేయండి ప్లీజ్. ఓకే, అంటే రీజాయిన్ అవ్వండి. సో ఓకే, ఫైన్. సో పవర్ బిఐ డెమో అండి ఈరోజు. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ దాట్ పర్టికులర్ మీన్స్ నేను ఏదైతే ట్రైనింగ్ ఉందో అది స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ అండి. నేను రెగ్యులర్గా ప్రతి బ్యాచ్లో అడుగుతూ ఉంటాను. సో ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ ఫర్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వై, ఎందుకు మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? See, ఎవరైనా మాట్లాడచ్చు. ఓకే, ఎవరైనా మాట్లాడచ్చు. వై, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ మోటో? Hi, myself Venkatesh. హాయ్ వెంకటేష్. I have 7 years experience in advanced Excel only. మ్హూ, So to upgrade my skills, I want to learn Power BI. మ్హూ, ఓకే, ఫైన్. ఇంకా నెక్స్ట్. అండి, నా పేరు అశ్విన్. యా, హాయ్ నేను అశ్విన్. ఫస్ట్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్. హలో అండి. మ్హూ, నేను అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ లో నుంచి మెల్లగా జంప్ టు సాఫ్ట్వేర్ టెక్నాలజీ అండి, మిడిల్ వేర్ కి. మ్హూ, మిడిల్ వేర్ ఏదైతే టిప్కో నేర్చుకున్నానో ఎంబడే నన్ను తీసుకెళ్లి మళ్ళీ భూమిలో వేశారు. సో మ్హూ, మళ్ళీ అది భూమి కూడా నేర్చుకుంటున్నాను అగైన్. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేశారు. నేను యుఎస్ వచ్చాను. మ్హూ, సో ఇక్కడ వచ్చి మిడిల్ వేర్ మీద ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు టిప్కో మీద భూమి మీద కాల్స్ ఎక్కువ లేవు. సో వన్ ఆఫ్ మై కజిన్, అతను మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ మీద బాగా పెద్ద పోస్ట్ లోనే ఉన్నారు. సో ఆయన సజెస్ట్ చేశారు, బెటర్ గో విత్ పవర్ బిఐ, నీకు ఓపెనింగ్స్ బాగుంటాయి అని చెప్పి. సో డెమో విందామని వచ్చాను. ఓకే అండి. ఇంకా గైస్. హాయ్, నా పేరు సాయి. యా, హాయ్ సాయి. నాది 2017 పాస్ అవుట్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్. మ్హూ, నేను ఇప్పటి వరకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, వర్క్ చేయలేదు అక్కడ. మ్హూ, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లో 1.5 years చేశాను, కానీ ఐటీ ఎక్స్పీరియన్స్ లేదండి. మ్హూ, అదే కొంతమంది సజెస్ట్ చేశారు, ఇలా పవర్ బై అయితే జీరో కోడింగ్ ఉంటుంది, కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు, గెట్ ఇన్ అవ్వచ్చు అనేసి చెప్పారు. మ్హూ, దానికోసమని ఓకే, డెమో అటెండ్ అవి చూద్దాం అని చెప్పి చూస్తున్నాను. ఫైన్ అండి. మీ నుంచి కూడా అండ్ ఏమన్నా విఎల్ఆర్ సజెషన్స్ ఉంటాయి తర్వాత. ఏంటండి? మీ నుంచి కూడా సజెషన్స్ ఏమైనా ఉంటే తీసుకుందామని చెప్పి డెమో విన్నాక. ఓకే, ఫైన్. నాకు అసలు విఎల్ఆర్ నుంచి అసలుకి మీరు విఎల్ఆర్ కి ఎందుకు అప్రోచ్ అయ్యారు? యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పవర్ బిఐ కదా, హౌ యూ కమ్ టు నో అబౌట్ విఎల్ఆర్? అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే డెమోస్ విన్నాను, యాక్చువల్గా ఒక డెమో విన్నాను మీది. ఓకే, ఇప్పుడు విఎల్ఆర్ గురించి తెలిసిందన్నమాట, కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్. అర్థమైందా డెమో? పర్లేదండి, అంటే నేను పూర్తిగా వినలేదు, స్టార్టింగ్ ఓకే, విన్నా, ఒక 1/2 hour అలా విన్నాను. ఓకే, పర్లేదండి, అర్థమైంది. ఓకే, ఫైన్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? Hi, sir. హాయ్. Actually, నా ప్రాజెక్ట్ కి ప్రెసెంట్ పవర్ బిఐ యూజ్ ఉంది, సో అందుకోసమని నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, గుడ్ అండి. Yeah, thank you. ఓకే, ఇంకా హాయ్ ఇంకెవరైనా? హాయ్. హాయ్, నా పేరు డేవిడ్. హాయ్ డేవిడ్. హాయ్. అండ్ పవర్ బిఐ ఎందుకు అంటే, ప్రస్తుతానికి ఉన్న జాబ్ లో నుంచి కొద్దిగా గ్రోత్ కోసం చూస్తుంది. ఓకే, గ్రోత్ ఆల్రెడీ కోసం మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, కాకపోతే ప్రస్తుతానికి వర్కింగ్ విత్ Genpact. ఓకే, ఫైన్, నో వరీస్. యూ నో నీడ్ టు రివీల్ ఎనీ కంపెనీ నేమ్స్. ఓకే, ఫైన్. నా నెక్స్ట్ క్వశ్చన్, మీరు సెర్చ్ చేసి ఉంటారు కదా ఇప్పుడు నేర్చుకోవాలనుకున్నప్పుడు, డెఫినెట్లీ మీరు ఏదో ఒకటి సెర్చ్ చేసి ఉంటారు రైట్? పవర్ బిఐ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా సెర్చ్ చేసి ఉంటారు కదా. సో మీకు ఏం అర్థమైంది? వాట్ యు హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దట్ వన్? మీ సర్చింగ్ ఏంటి అసలు మీకు ఏం రిజల్ట్స్ వచ్చాయి? జస్ట్ కొంతమంది మాట్లాడినా సరిపోతుంది. ఓకే, ఐఎమ్ నాట్ షూటింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ టు ఎవ్రీ వన్. ఎవరైనా కొంతమంది చెప్పినా సరిపోతుంది. ఓకే, సో ఎనీవన్.
mostly what I have understood is it's Mhm. data visualization, Mm, okay, making of correct. Mm, charts and publishing the data, mm, getting the data from raw sources like SQL or any mm, database, mm. and transferring it into a workable, cleaning up the data and putting it up into Okay, okay, a good format. That is okay, what I have understood. okay. ఇంకా Correctly. ఎవరైనా Oh, ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా? Now, ఇంకా ఎవరైనా? nowadays, most of the companies are using Power BI. Mhm, సో వాళ్ళ కంపెనీ యొక్క డేటాని మనము డాష్బోర్డ్స్ రూపంలో గ్రాఫికల్ గా బార్స్ mhm, అండ్ చార్ట్స్ గా mhm, చూపెట్టడానికి పవర్ బిఐ ఈజీగా ఉంటుంది. mhm. ఓకే. అడ్వాన్స్ ఎక్సెల్ లో అయితే మాన్యువల్ గా మనం ఎక్సెల్ ఫార్ములాస్ రాసి అవన్నీ రాసి డాష్బోర్డ్స్ చేస్తాము. Mhm, బట్ పవర్ బిఐ లో మా ఫ్రెండ్ నేర్చుకున్నారు, డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, లైక్ దట్ ఈ సేయింగ్. mhm. సో పవర్ బిఐ అట్లా ఈజీగా ఉంటుంది అందుకని నేర్చుకోవాలండి. ఓకే, ఓకే, ఫైన్. దెన్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. నా స్క్రీన్ కనబడుతుంది రైట్ మీ అందరికి? ఎస్ కనపడుతుంది. కనిపిస్తుంది. ఓకే. ఓకే, మైసెల్ఫ్ నరేంద్ర అండి. ఓకే, నాకు ఆల్మోస్ట్ నా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి అరౌండ్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే, యాజ్ ఎ ట్రైనర్గా నాకు ఆల్మోస్ట్ 4.5 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి యాజ్ ఎ ట్రైనర్. అండ్ విఎల్ఆర్తో మీన్స్ విఎల్ఆర్లో నేను ఎప్పుడు జాయిన్ అయ్యానంటే ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. సెప్టెంబర్ 2021. Okay, and till date we have completed successfully some around 37 batches. Actually 36 batches complete అయిపోయినాయి. 37th batch ఇప్పుడు జరుగుతుందండి. ఓకే, సో యుఎస్ విల్ బి 38th batch. ఓకే, ఆల్మోస్ట్ నేను 2.5 years నుంచి ఐఎమ్ దేర్ విత్ విఎల్ఆర్ అండి. ఓకే, సో లెట్స్ ఎనీ క్వశ్చన్స్? సో నా వాయిస్ బ్రేక్ అవుతుందా అందరికి? క్లియర్ ఉంది సార్. క్లియర్ గానే ఉంది. ఓకే, నవీన్, కెన్ యూ చెక్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్? సో పవర్ బిఐ ఇస్ అ డేటా విజువలైజేషన్ టూల్ అండి. మీరు ఏదైతే చూసారో అది కరెక్ట్. మీన్స్ మీకు ఏదైతే అర్థమైందో అది కరెక్ట్. ఇట్స్ అ డేటా విజువలైజేషన్ టూల్. ఓకే, అసలు ఈ టూల్ ఏం చేస్తుందిరా అంటే ఇట్ విల్ కన్వర్ట్ ద రా డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్, ఓకే, టు ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్. లెఫ్ట్ సైడ్ లో మీకు రా డేటా ఉంది, రైట్ సైడ్ లో మీకు డాష్బోర్డ్ ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉన్న రా డేటాని రైట్ సైడ్ లో ఉన్న డాష్బోర్డ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇది కన్వర్ట్ చేయడానికి వి రిక్వైర్ దిస్ పర్టికులర్ టూల్. ఓకే, సో వి రిక్వైర్ దిస్ పర్టికులర్ టూల్ అండి కన్వర్ట్ చేయడానికి. రా డేటాని టు డాష్బోర్డ్ కి కన్వర్ట్ చేయడానికి వి రిక్వైర్ దిస్ పర్టికులర్ టూల్. ఓకే, సో అసలు ఎందుకు చేయాలి? వై వి నీడ్ టు డూ దిస్? ఎందుకు వై వి నీడ్ టు డూ దిస్ అంటే, ఇప్పుడు ఈ రా డేటా నేను ఎవరైనా యూజర్స్కి ఇచ్చేసాను అనుకోండి, లేకపోతే మీ మేనేజర్కి ఇచ్చాము అనుకుందాం. ఓకే, మీ మేనేజర్కి ఇచ్చేసాము అనుకుందాం. ఇఫ్ మేనేజర్ డజంట్ నో హౌ టు ఆపరేట్ విత్ దిస్ పర్టికులర్ డేటా, సో అప్పుడు దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దట్ వన్ కదా. సో మేనేజర్కి రాదు అసలుకి ఏం చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రా డేటా ఇచ్చినప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సేల్స్ ఎంత జరిగింది అనేది చెక్ చేయాలి అనుకో. అతనికి చెక్ చేయడం రాలేదనుకో రా డేటాలో, దెన్ దెర్ ఈస్ నో పాయింట్. సో ఇక్కడ ఏంట్రా అంటే రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈజీ టు యూజ్ అండి. దిస్ ఈజ్ ఈజీ టు యూజ్ ఫర్ ద హయ్యర్ మేనేజ్మెంట్ పీపుల్. ఓకే, దిస్ ఈజ్ ఈజీ టు యూజ్ ఫర్ హైయర్ మేనేజ్మెంట్ పీపుల్. అప్పుడు వాళ్ళకి ఏంట్రా అంటే రిపోర్ట్ ని ఈజీగా పెట్టడం వల్ల ఈజీ మీన్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఈజీ, వాళ్ళకి దే విల్ నాట్ టేక్ మీన్స్ దే విల్ నాట్ కీప్ మోర్ ఎఫర్ట్స్ ఆన్ ఇన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద డేటా. ఓకే, సో దే విల్ కీప్ మోర్ ఎఫర్ట్స్ ఆన్ దీని యొక్క అవుట్కమ్స్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. లైక్ ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఏరియాలో డేటాలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి అనుకో, వాటి మీద యాక్షన్స్ తీసుకొని వాటిని క్లియర్ చేయడానికి దాని మీద టైం స్పెండ్ చేస్తారు ఎక్కువ. గాట్ ఇట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు, ఓకే, ఎక్కడైనా సరే ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ యూ డూ? వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ యూ గైస్ విల్ డూ? ఎవరో వీడియో ఆన్ చేశారు, స్టాప్ చేయరా ప్లీజ్. సో పవన్ జంధ్యాల, సో స్టాప్ యువర్ వీడియో ప్లీజ్. సో నా క్వశ్చన్ అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. సో ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు, ఏం చేస్తారు మీరు అసలు? వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ యూ విల్ డూ? నియర్ బై స్కూల్ ఉందేమో అని చెక్ చేస్తాం సార్. ఓకే, స్కూల్స్ కి నియర్ బై పెట్టుకోవాలనేది మీ ఆలోచన. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నాయా? మెయిన్ రోడ్స్ లో పెట్టుకోవచ్చు, కరెక్ట్? మెయిన్ రోడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ అసలు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తాం మనం అంటే, పెట్టినప్పుడే బిజినెస్ ఫెయిల్ అవ్వకూడదు కదా. కరెక్ట్? అంటే మనం ఫెయిల్ అవ్వడానికి బిజినెస్ పెట్టాం. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అందుకనే Yes. మనం ఇక్కడ స్మార్ట్ మూవ్ తీసుకుంటాం అనమాట. ఓకే, స్కూల్ దగ్గర పెట్టుకుంటే అసలు మినిమం బిజినెస్ అనే జరుగుతుంది అన్న ఆలోచన వస్తుంది కదా. సరే, డన్, అయిపోయింది. బిజినెస్ పెట్టేశారు, మీరు బిజినెస్ పెట్టేసిన తర్వాత ఒక 6 months మీరు బిజినెస్ చేశారు ఆ షాప్ లో. ఒక 6 months బిజినెస్ చేశారు అనుకుందాం. సో బిజినెస్ చేసిన తర్వాత ఆ డేటా ఉంటదిగా, బిజినెస్ చేసిన డేటా ఉంటదిగా. ఎస్ నో? నాలాంటి ఒక పవర్ బిఐ డెవలపర్ ని హైర్ చేసుకున్నారు మీరు అనుకుందాం. సో బిజినెస్ ఎలా జరుగుతుందో నాకు చెప్పు అని. ఓకే, నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేశాను అనమాట. మీన్స్ రోజుకి ఎంత సేల్ జరుగుతుంది, ఈ మంత్ ఎంత సేల్ జరిగింది, ప్రీవియస్ మంత్ ఎంత సేల్ జరిగింది, లేకపోతే ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ అన్ని నేను చేసి ఒక పవర్ బిఐ రిపోర్ట్ అతనికి ఇచ్చాను అనమాట. ఓకే, అతను ఇచ్చిన తర్వాత అతను అర్థం చేసుకుంది ఏంట్రా అంటే, బిజినెస్ లో అతనికి ప్రాఫిట్ తక్కువ వస్తుంది, ఎక్కువ రావట్లేదు, అండ్ మనీ కూడా కనపడట్లేదు. ఎందుకురా అంటే అతనికి నోట్బుక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయి, నాట్ ద అదర్ ప్రొడక్ట్స్. ఇన్ని రోజులు అది అతనికి తెలియదు అనమాట. తెలియకపోయేసరికి ఏం చేస్తున్నాడు, ఇన్వెంటరీ పెంచుకుంటూ పోతున్నాడు. ఓకే, ఇన్వెంటరీ పెంచుకుంటూ పోవటం వల్ల డబ్బులు ఇన్వెస్ట్ చేయడమే కదా ప్రొడక్ట్ మీద. సో ఓన్లీ బుక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయి. అప్పుడు ఏం చేశాడు అతను, స్మార్ట్ మూవ్ ఏం చేశాడు, ఇన్వెంటరీ తగ్గించేశాడు. మీన్స్ ఇంకా స్టాప్ చేశాడు, దాని మీద ఇన్వెస్ట్ చేయడం స్టాప్ చేశాడు, వేరే ప్రొడక్ట్స్ మీద ఓన్లీ బుక్స్ మీదే పెట్టుకుంటా వెళ్ళాడు. ఎందుకంటే బిజినెస్ అంటే ఏంటి, మన రూపాయి ఎంత తొందరలో మళ్ళీ అది రూపాయిన్నరగా రావాలి అనేది కదా పాయింట్ మన దగ్గరికి. ఎస్ నో? నువ్వు బిజినెస్ రూపాయి పెట్టావు మార్కెట్లో, రూపాయిన్నరగా తొందరగా రావాలి అది. సో దట్ ఈస్ ద బిజినెస్, రైట్? సో అతను ఏం చేశాడు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం బుక్స్ మీదకి మార్చాడు. సో ఇది ఎలా జరిగింది, ఇది ఎలా పాసిబుల్ అయింది? బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బిజినెస్ అనమాట, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అది కూడా మన రిపోర్ట్ లో చూపించడం వల్లే ఈజీగా అర్థమైంది. అండర్స్టూడ్? ఈ కైండ్ ఆఫ్ యాక్షన్స్ తీసుకుంటారు ఎవరైనా సరే. నేను మీకు సింపుల్ గా అర్థం అవడానికి ఇలా చెప్పాను. ఓకే, మీరు కంపెనీలోకి వెళ్ళారనుకోండి, దేర్ మైట్ బి డిఫరెంట్ డొమైన్స్. హెచ్ఆర్ డొమైన్ ఉండొచ్చు, సప్లై చైన్ డొమైన్ ఉండొచ్చు. ఓకే, సో లేకపోతే కంప్లీట్లీ మీరు సేల్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైమ్స్ లో యూ విల్ బి హ్యావింగ్ దీస్ రిపోర్ట్స్ అండి. ఓకే, దీస్ రిపోర్ట్స్ ఆర్ లైక్ ఐ ఓపెనర్ ఫర్ ఎనీ డొమైన్. ఓకే, సో ఎందుకు అంటే యు గో టు ఎనీ డొమైన్, ఏ డొమైన్ కి వెళ్ళినా సరే మీకు డేటా ఉంటుంది. యూ విల్ బి హ్యావింగ్ డేటా. ఏ డొమైన్ కి వెళ్ళినా సరే డేటా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కేఎఫ్సీకి వెళ్తున్నారు, ఓకే, యూ విల్ ఈట్, రైట్? కేఎఫ్సీకి వెళ్ళి తింటారు, సో దట్ ఈస్ డేటా. లేకపోతే మీరు క్రోమాకి వెళ్తారు, షాపింగ్ చేస్తారు, దట్ ఈస్ డేటా అగైన్. మీరు క్లోత్స్ కొంటారు ఎక్కడికైనా వెళ్ళి, ఓకే, లైఫ్ స్టైల్ ఎక్కడికైనా వెళ్ళి కొన్నారనుకో, అగైన్ దట్ ఈస్ అ డేటా కదా. గ్రీన్ ట్రెండ్స్ కానీ ఎక్కడికైనా మీరు సెలూన్కి వెళ్ళారు, అగైన్ దట్ ఈస్ అ డేటా.
ఓకే, సో వేర్ ఎవర్ యూ గో డేటా అనేది ఉంటుంది. దాని మీద మనం ప్యాటర్న్స్ డిజైన్ చేసి డిఫరెంట్ కేపీఎస్ ని మనం మీన్స్ రిక్వైర్డ్ కేపీఎస్ ని బిల్డ్ చేసి మన స్టాండర్డ్ రిపోర్ట్స్ ని మనం చూపించడం వల్ల దట్ విల్ బి ఈజీ ఫర్ ద యూజర్స్ టు టేక్ ద క్విక్ యాక్షన్స్ అండి. ఇస్ దిస్ క్లియర్? Yes. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? No. Clear. కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? Yeah, we can clear. ఓకే, ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ కోర్స్లో ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏంట్రా అంటే వాట్ ఈస్ పవర్ BI అనేది తెలుసుకున్నారు కదా. వాట్ ఈస్ పవర్ BI అనేది ఇప్పుడు అర్థమైంది మీకు. ఇట్స్ అ డేటా విజువలైజేషన్ టూల్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ అ రిపోర్టింగ్ టూల్ అండి. ఓకే, సో విచ్ కెన్ కన్వర్ట్ ద రా డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ టు డాష్బోర్డ్. ఓకే, సో ఇప్పుడు నౌ ద స్లైడ్ ఈజ్ అబౌట్ పవర్ BI ప్రాసెస్ ఫ్లో అండి. పవర్ BI ప్రాసెస్ ఫ్లో. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లో వి విల్ యూజ్ ఇన్ పవర్ BI అది నేను చెప్పబోతున్నాను. కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఏదైతే ప్రాసెస్ ఫ్లో ఇప్పుడు చెప్తున్నానో నెక్స్ట్ స్లైడ్స్ లో కూడా ప్రాసెస్ ఫ్లో ఉంటుంది. ఏదైతే చెప్తున్నానో ఇది ఎంటైర్ కోర్సు మీన్స్ ఈ ప్రాసెస్ ఫ్లోనే నేను తీసుకొని వెళ్తాను కోర్స్ని. ఓకే, జస్ట్ కాన్సన్ట్రేట్. మీకు ఏం క్వశ్చన్ ఉన్నా నన్ను అడగండి, ఐ విల్ క్లియర్ ఇట్. ఓకే, పవర్ BI డెస్క్టాప్, పవర్ BI సర్వీస్, పవర్ BI గేట్వేస్ అని ఇలా 3 నేమ్స్ కనబడుతున్నాయి కదా. ఈ 3 ఏంటనేది నేను మాట్లాడతాను. ఓకే, ఈ 3 ఏంటనేది నేను మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడతాను ఇప్పుడు. సో యు ఆర్ సీయింగ్ ద డాష్బోర్డ్ రైట్ ఇక్కడ. Yes. హలో, Yes. సో Yes, sir. యా, ఈ రిపోర్ట్ కానీ ఈ మీన్స్ ఈ డాష్బోర్డ్ కానీ మనం బిల్డ్ చేసేది ఎక్కడ అంటే వేర్ వి విల్ బిల్డ్ ఇట్ అంటే వి విల్ బిల్డ్ ఇన్ పవర్ BI డెస్క్టాప్ అండి. రిపోర్ట్ కానీ డాష్బోర్డ్ మీన్స్ రిపోర్ట్ ని నాట్ ద డాష్బోర్డ్. అంటే మీకు ఆ రిపోర్ట్ కి డాష్బోర్డ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మీరు రిపోర్ట్ అనుకోండి. ఓకే, సో రిపోర్ట్ కెన్ బి బిల్ట్ ఇన్ పవర్ BI డెస్క్టాప్ అండి. ఓకే, డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. క్లియర్? డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. మీరు డాష్బోర్డింగ్ ఏదైనా చేస్తున్నారు పవర్ BIలో అంటే ఎవరైనా సరే అది డెస్క్టాప్ లో చేస్తారండి. ఓకే, సో డెస్క్టాప్ ఇస్ క్యాపబుల్ ఎనఫ్ టు కనెక్ట్ టు n నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్ అండి. డెస్క్టాప్ ఇస్ క్యాపబుల్ ఎనఫ్ టు కనెక్ట్ టు n నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్. ఎందుకురా అంటే డెస్క్టాప్ లో వి విల్ బి హ్యావింగ్ డేటా కనెక్టర్స్ అండి. డేటా కనెక్టర్స్ విల్ బి దేర్. ఇప్పుడు నువ్వు ఎక్సెల్ నుంచి డేటాను తీసుకురావాలనుకో ఎక్సెల్ డేటా కనెక్టర్ ఉంది. SQL నుంచి డేటాను తీసుకురావాలనుకో SQL డేటా కనెక్టర్ ఉంది. Azure నుంచి డేటాను తీసుకురావాలనుకో Azure డేటా కనెక్టర్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ గో టు ఆర్కిల్ ఎనీథింగ్ ఎనీ డేటాబేస్ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవాలి, డేటాను ఫెచ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ ఎ డిఫరెంట్ డేటా కనెక్టర్స్. సో యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ దిస్ వన్. ఓకే, ప్రీడిఫైన్డ్ మీన్స్ ఇన్బిల్ట్ డేటా కనెక్టర్స్ ఉన్నాయి. సో ఆ డేటా కనెక్టర్స్ ని యూస్ చేసుకొని వీ కెన్ ఫెచ్ ద డేటా ఇంటూ పవర్ BI డెస్క్టాప్. వన్స్ డేటా వచ్చిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రిపోర్ట్. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రిపోర్ట్. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? Yes, sir. Yes, sir. Any questions? No. ఓకే, సో వన్స్ రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? వాట్ వీ నీడ్ టు డూ? సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ రిపోర్ట్ బిల్డ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఏం చేయాలి? వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్ కదా. వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. మన దగ్గరే పెట్టుకుంటాం ఆ రిపోర్ట్ని, లేకపోతే యూజర్స్ కి షేర్ చేస్తామా? గైస్ మాట్లాడాలి. షేర్ చేస్తాం సార్. షేర్ చేస్తాం, ఖచ్చితంగా షేర్ చేస్తాం. సో షేర్ చేయాలంటే n నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. n నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. లైక్ యూ కెన్ కీప్ దట్ ఫైల్ ఇన్ షేర్ పాయింట్ అండ్ యూ కెన్ షేర్ ఇట్. యూ కెన్ సెండ్ అవుట్లుక్ నుంచి ఈమెయిల్ సెండ్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకే, లేకపోతే OneDrive లో పెట్టుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో మనం పెట్టుకొని వీ కెన్ షేర్ ఇట్. కానీ వాట్ మైక్రోసాఫ్ట్ ఈస్ సేయింగ్ ఇస్, మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే అలా షేర్ చేయడానికి ఒక డెడికేటెడ్ సర్వీస్ ని క్రియేట్ చేసిందండి. పవర్ BI సర్వీస్ ని క్రియేట్ చేసింది మైక్రోసాఫ్ట్. ఓకే, డెడికేటెడ్ సర్వీస్ ని క్రియేట్ చేసిందండి మైక్రోసాఫ్ట్. డెడికేటెడ్ సర్వీస్ ని క్రియేట్ చేసింది. సో యూ కెన్ యూజ్ దిస్ వన్ అండ్ యూ కెన్ షేర్ యువర్ రిపోర్ట్ టు ద యూజర్స్ ఇన్ ఏ సెక్యూర్డ్ వే. ఇన్ ఏ
సెక్యూర్డ్ వే. ఓకే, సో మీరు షేర్ పాయింట్లో పెట్టిన, అవుట్లుక్లో పెట్టిన దీనికన్నా సెక్యూరిటీ అవి ప్రొవైడ్ చేయలేవండి. ఓకే, దిస్ విల్ ప్రొవైడ్ మోర్ సెక్యూరిటీ అండ్ ఇందులో కొన్ని ఫీచర్స్ కూడా ఇస్తారు. ఓకే, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, డెస్క్టాప్ ఇస్ మీన్స్ ఈ ఎంటైర్ మీకు సెటప్ అంతా ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకి మనీ కావాలి కదా, సో మనీ జనరేట్ చేయాలి, రైట్? సో మనీ జనరేట్ చేయాలంటే ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారంటే సర్వీస్ నుంచి జనరేట్ చేస్తారండి. అండ్ సర్వీస్ ఈజ్ దేర్ ఇన్ ద క్లౌడ్ అండి, సర్వీస్ ఈజ్ దేర్ ఇన్ ద క్లౌడ్. అండ్ డెస్క్టాప్ వచ్చి మన లోకల్లో మన సిస్టంలో ఉంటుందండి. ఓకే, సో మనం ఇన్ జనరల్లీ మనం ఏమైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వాట్ యూ విల్ డూ, ఎవరికైనా షేర్ చేయాలంటే మీరు జీమెయిల్లో నుంచి పంపిస్తారు కదా, లేదా వన్ డ్రైవ్కి లోడ్ చేస్తారు, రైట్? ఎస్ నో? మీ Yeah. లోకల్లో ఉన్న yes. డేటాని వన్ డ్రైవ్కి, జీమెయిల్కి, ఎక్కడికో చోటికి లోడ్ చేసి దెన్ యూ విల్ షేర్ ఇట్. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. మన లోకల్లో ఉన్న రిపోర్ట్ ని వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు లోడ్ ఇట్ ఇన్ టు సర్వీస్ ఈస్ దేర్ ఇన్ ద క్లౌడ్. అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టు గివ్ యాక్సెస్ టు ద యూజర్స్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ విచ్ వీ విల్ డూ ఇట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? No, Okay. no, nothing clear. User can see in laptop, mobile and tab. Okay, so we have app and dedicated app on the Power BI ki. You can use it. Okay, and even we can generate mobile layouts also. We can generate mobile layouts also. Desktop layout ఏ కాదు, మొబైల్ లేఅవుట్స్ కూడా జనరేట్ చేయొచ్చు పవర్ బిఐలో. ఓకే, జనరేట్ చేసి దెన్ మొబైల్లో ఫీజిబుల్ గా ఉండడానికి పెడతారు. మీన్స్ పీపుల్ విల్ క్రియేట్ ఇట్, బట్ మాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ విల్ గో విత్ డెస్క్టాప్ వ్యూ అండి. ఓకే, మనకి క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. ఓకే, మొబైల్లో కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఓకే, సో ఇది ప్రాసెస్. ఈ గేట్వేస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్ లో నేను ఒక రిపోర్ట్ బిల్డ్ చేశాను. నేను ఒక సేల్స్ రిపోర్ట్ బిల్డ్ చేశాను అనుకుందాం. ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా, నేను బుక్ స్టోర్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా. బుక్ స్టోర్ అందులో మనం ఏం చేస్తున్నాం, సేల్స్ డేటానే కదా చూసింది. ఎస్ నో? Yes, sir. నా వాయిస్ క్లియర్ గా లేదా నరేష్? గైస్ నా వాయిస్ క్లియర్ గా లేదా? క్లియర్ గానే ఉందండి. నరేష్ ప్లీజ్ చెక్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్. యా, ఓకే ఫైన్. ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక రిపోర్ట్ ని బిల్డ్ చేశాను. నాకు డేటా ఎప్పటి వరకు సేల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి డేటాలో? ఈ రోజు నేను ఒక రిపోర్ట్ ని బిల్డ్ చేసిన, ఎప్పటి వరకు సేల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అందులో? నెక్స్ట్ క్వార్టర్, ఎస్టర్డే వరకు నిన్నటి వరకు ఉండే ఛాన్సెస్ ఉంది కదా. ఈ రోజు సేల్స్ ఎప్పుడవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అవుద్ది, కరెక్ట్? ఈ రోజు సేల్స్ మార్నింగే నేను 20,000 చేశానని చెప్పేసి అప్డేట్ చేయం కదా. మార్నింగే వి విల్ నాట్ చెక్ ఇట్ కదా. మార్నింగే నేను 20,000 సంపాదించానని చెప్పేసి అందులో అప్డేట్ చేయం. సో ఇట్ విల్ బి క్లోజ్డ్, ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అవుద్ది. ఓకే, సో అప్పుడు దాట్ సేల్స్ విల్ కమ్ ఇన్ టు ద డేటా. ఓకే, సో ఇప్పుడు ఈ రిపోర్ట్ లో నిన్నటి వరకు డేటా ఉంది. నేను ఈ రోజు ఈ రిపోర్ట్ ని బిల్డ్ చేశాను, నిన్నటి వరకు డేటా ఉంది, నాకు రిపోర్ట్ బిల్డ్ అయిపోయింది. దెన్ ఐ హావ్ మూవ్డ్ దిస్ రిపోర్ట్ టు సర్వీస్ అండి. ఇప్పుడు సర్వీస్ లో ఉన్న రిపోర్ట్ లో ఎప్పటి వరకు డేటా ఉంటుంది? నిన్నటి వరకు డేటా ఉంటుంది, కరెక్ట్? సో యూజర్ కి నేను ఎప్పుడైనా సరే అప్డేటెడ్ డేటా చూపించాలండి. అంటే రేపు అనేది వచ్చింది, రేపు అనేది క్యాలెండర్ చేంజ్ అయింది, నేను అప్డేటెడ్ డేటా ఖచ్చితంగా చూపించాలి కదా. సో అప్డేటెడ్ డేటా నేను చూపించాలి అంటే ఏం చేయాలి? రెండు వేస్ ఉన్నాయి. మనం స్మార్టర్ వేలో వెళ్తాం. 2 వేస్ లో ఏంటి అనేది చెప్తాను. ఒకవేళ మీ సేల్స్ డేటా మీ లోకల్ సిస్టమ్ లోనే వస్తుంది అనుకుందాం. మీ సేల్స్ డేటా మీ లోకల్ సిస్టమ్ లోనే ఉంది అనుకుందాం. ఓకే, మీ లోకల్ సిస్టమ్ లోనే సేల్స్ డేటా ఉన్నప్పుడు, సో అప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్ పవర్ బిఐ డెస్క్టాప్ ని ఓపెన్ చేసి రీఫ్రెష్ కొట్టారనుకోండి, ద లేటెస్ట్ డేటా విల్ కమ్ ఇన్ టు పవర్ బిఐ డెస్క్టాప్. ఆ రిపోర్ట్ లోకి వస్తుందండి. ఆ రిపోర్ట్ ని మళ్ళీ మీరు సర్వీస్ లోకి లోడ్ చేయొచ్చు. లోడ్ చేసి ఉన్న రిపోర్ట్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ మాక్సిమం ఎవరు ఫాలో అవ్వరు, ఎందుకంటే హియర్ మాన్యువల్ యాక్టివిటీ ఇస్ దేర్ అండి. అంటే నువ్వు ప్రతిరోజు మార్నింగ్ ఓపెన్ చేయాలి రిపోర్ట్ ని,
రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయాలి, దాని తర్వాత ఫైల్ని లోడ్ చేయాలి. సో ఇలా మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆటోమేటిక్ ప్రాసెస్ ఏమన్నా ఉందంటే ఉంది. ఆటోమేటిక్ ప్రాసెస్ ఏమన్నా ఉందంటే ఉంది. సర్వీస్లో మనం రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు అండి. రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు అంటే ఏంటి, మన మొబైల్లో అలారం పెట్టుకుంటాం కదా ఉదయం లెగవటానికి. ఎస్, అలాగే ఇది కూడా అంతే. రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో పలానా 5 AM రీఫ్రెష్ అవ్వు, లేకపోతే 7 AM రీఫ్రెష్ అవ్వు అంటే నువ్వు ఉన్నా లేకపోయినా రీఫ్రెష్ అవ్వు అలా. ఓకే, అలా స్కెడ్యూల్ అవుతుంది. స్కెడ్యూల్ అయిన తర్వాత సో రీఫ్రెష్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఇట్ హ్యాస్ టు ఫెచ్ ద డేటా కదా. రీఫ్రెష్ ట్రిగ్గర్ అయితే ఫెచ్ చేయాలి డేటా, కానీ డేటా ఏంది లోకల్లో ఉండేది కదా. నీ లోకల్ సిస్టంలో కనుక డేటా ఉంటే అప్పుడు డేటాని ఫెచ్ చేసుకోవడానికి చాలా కష్టం అండి. ఇట్ కెనాట్ ఫెచ్ ఇట్ అంటే కనెక్షన్ కనెక్ట్ అవ్వదు. సో ఇట్ విల్ త్రో ఎర్రర్ అండి. సో డేటా లోకల్లో ఉన్నప్పుడు నువ్వు మీన్స్ సర్వీస్లో రీఫ్రెష్ చేసి డేటాను తీసుకురావాలంటే పక్కా మీకు ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ కావాలండి. ఈ గేట్వేస్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ సిస్టంలో దిస్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ అండి. దిస్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ లోకల్ డేటా టు యువర్ సర్వీస్ రిపోర్ట్. సో ఎప్పుడైతే బ్రిడ్జ్ కనుక ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా రీఫ్రెష్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి తనకి కావాల్సిన డేటా మొత్తాన్ని తెచ్చేసుకుంటుందండి. సో ఫర్ దాట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ గేట్వేస్ అండి. ఒకవేళ మీ డేటా సెట్ కనుక క్లౌడ్లో ఉందనుకో, క్లౌడ్ టు క్లౌడ్ యూ నో నీడ్ టు వరీ. ఓకే, ఆ రెండు సేమ్ ప్లాట్ఫామ్ కాబట్టి కమ్యూనికేషన్ ఈజీ. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడే దెన్ దిస్ గేట్వే ఇస్ రిక్వైర్డ్. క్లియర్? ఎనీ క్వశ్చన్? Any question? So this is the process flow అండి. This is the process flow which we will use in Power BI. మీన్స్ మీరు పవర్ బిఐ నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఇదే చేయాలి. డెస్క్టాప్లోకి వెళ్ళి రిపోర్ట్ని బిల్డ్ చేయాలి. దాని తర్వాత రిపోర్ట్ బిల్డ్ అయిపోయిన తర్వాత దెన్ ఆ రిపోర్ట్ని మనం సర్వీస్లోకి మూవ్ చేసి సర్వీస్ నుంచి యూజర్స్కి యాక్సెస్ ఇస్తాం. ఒకవేళ నీ డేటా కనుక లోకల్లో ఉంటే యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ దిస్ గేట్వేస్ ఇన్ యువర్ సిస్టమ్. సో అండ్ గేట్వేస్ నీకు సిస్టంలో రన్ అవుతుంటే సర్వీస్కి లోకల్కి ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ అండి. సో ఆటోమేటిక్గా ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ డేటాను తీసుకొని వస్తుంది. ఇది మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అండి. ఒక పవర్ బిఐ డెవలపర్ రెగ్యులర్గా ఈ ప్రాసెస్ చేస్తాడు. ఓకే ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఇప్పుడు డెస్క్టాప్ గురించి చూద్దామండి. డెస్క్టాప్లో ప్రాసెస్ చూద్దాం. అంటే ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఇన్సైడ్ అండి. ఓకే, సో డెస్క్టాప్ ఓకే. సో మీకు డెస్క్టాప్ చూడటానికి ఇలా ఉంటుందండి, సర్వీస్ చూడటానికి ఇలా ఉంటుంది. ఓకే, డెస్క్టాప్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే, బట్ ఇంచుమించు ఇలాగే కనబడుతూ ఉంటుంది. ఓకే, సో సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, సో ఈ రెండు ఎలా ఉంటాయి అని చూపించడానికి ఐ హావ్ కెప్ట్ దిస్ పర్టికులర్ స్లైడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ స్లైడ్ గురించి నేను రేపు చెప్తాను, ఎందుకంటే ఇంకా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దెన్ ఐ విల్ కమ్ టు దిస్ పర్టికులర్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ డెస్క్టాప్. సో డెస్క్టాప్లోకి మీన్స్ డెస్క్టాప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఓకే, ఐ వాంట్ టు కంపేర్ పవర్ బిఐ డెస్క్టాప్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండి. ఐ వాంట్ టు కంపేర్ పవర్ బిఐ డెస్క్టాప్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, ఇప్పుడు ఒక బిల్డింగ్ని నేను కన్స్ట్రక్ట్ చేయాలి, లేకపోతే మీరే కన్స్ట్రక్ట్ చేయాలి. ఏమేం కావాలి మీకు అసలు? వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ? సైట్ కావాలి. వన్ మినిట్. ఏం కావాలి? సైట్, ఓపెన్ సైట్. ఓకే, సైట్ కావాలి. నెక్స్ట్ డిజైన్ ప్లాన్. ఓకే, ప్లాన్ కావాలి. కరెక్ట్. మెటీరియల్, రిసోర్సెస్, మెటీరియల్స్ ఆల్సో. మెటీరియల్, రా మెటీరియల్. ఓకే, నెక్స్ట్ లేబర్ కూడా కావాలి. మ్యాన్ పవర్. ఓకే, లేబర్ కావాలి. యూ రిక్వైర్ వాట్? ప్లాన్, రైట్? యా, ఓకే, నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మనీ ఉందండి అనుకుందాం. మనీతో నేను సైట్ కొన్నా. మనీతో నేను ఒక ప్లాన్డ్ అప్రూవల్ తీసుకొని వచ్చా, మీన్స్ అప్రూవ్డ్ ప్లాన్ని తీసుకొని వచ్చా. మనీతో నేను రా మెటీరియల్ కొన్నా, మనీతో లేబర్ని తీసుకొని వచ్చా,
ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఐ హావ్ డన్ ఇట్. ఓకే, నేను ఇవన్నీ రా మెటీరియల్లో పెట్టేస్తున్నా, ఇంక్లూడింగ్ మీన్స్ మనీ అండ్ వాట్ ఎవర్ రా మెటీరియల్ మనం పర్చేస్ చేస్తాం అదంతా రా మెటీరియల్లో పెట్టేస్తున్నా. ఓకే, ప్లాన్ ఉంది, నా దగ్గర సైట్ ఉంది. సో కెన్ ఐ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్? కెన్ ఐ స్టార్ట్ ఇట్? పర్మిషన్ కూడా కావాలి. బిల్డింగ్ పర్మిషన్. అప్రూవ్డ్ ప్లాన్ అంటే దట్స్ పర్మిషన్, రైట్? Yes, you Okay. can start. సో ఇప్పుడు G+2 G+3 ఏదో ఒకటి అప్రూవల్ ఉంటది. పంచాయతీ లేఅవుట్కి వెళ్ళాలో లేకపోతే BMRDA అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే హుడా అప్రూవల్ అవ్వచ్చు. సో ఆ అప్రూవల్స్ తెచ్చుకొని మనం వీ విల్ కన్స్ట్రక్ట్ ఇట్ కదా. సో నౌ కెన్ ఐ స్టార్ట్ ఇట్? ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం మన సైట్లో విత్ రా మెటీరియల్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అండి. ఓకే, సో రా మెటీరియల్ని తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్. నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు రా మెటీరియల్ని స్ట్రైట్ అవే ఎలా అయితే రా మెటీరియల్ వచ్చిందో అలాగే యూస్ చేస్తాను కొన్నిసార్లు, లేదంటే కొన్నిసార్లు నేను మోడిఫై చేసి యూస్ చేస్తాను. ఎందుకు? బికాజ్ నా రిక్వైర్మెంట్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్ రెడీ అవ్వాలి, వీ నీడ్ కాంక్రీట్ డైరెక్ట్ గా రాలేదనుకో, వీ నీడ్ టు మిక్స్ ఆఫ్ ఫ్యూ రా మెటీరియల్స్ అండ్ ప్రిపేర్ దట్ కాంక్రీట్ కదా. ఎస్ నో? Yes, sir. ఫ్లోరింగ్ అయినా అంతే కదా, ఫ్లోరింగ్ అయినా మనం Yes. అంతే, అసలు వీటన్నిటికీ మనం చేయాలి అంతే. ఓకే, ఒకవేళ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకో, వాట్ యూ నీడ్ టు డూ? మీరు బ్రిక్ ఉందనుకో, బ్రిక్ డైరెక్ట్ గా తీసుకొని వచ్చి పెట్టేసి మధ్యలో సిమెంట్ పెట్టారు అనుకోండి, వాల్ రెడీ అవుద్ది కదా. సో సమ్ టైమ్స్ మనం రా మెటీరియల్ ని డైరెక్ట్ గా యూస్ చేస్తాం, సమ్ టైమ్స్ విల్ మోడిఫై ఇట్ అండ్ వి విల్ యూజ్ ఇట్. అది కూడా ఎప్పుడు అకార్డింగ్ టు అవర్ నీడ్స్ అండి. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది బాగా గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు అవర్ నీడ్స్ వీఆర్ గోయింగ్ టు మోడిఫై ద రా మెటీరియల్. ఓకే, అండ్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. నెక్స్ట్, వన్స్ బిల్డింగ్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం? విత్ ద ప్లాన్, అంతే కదా. విత్ ప్లాన్ కన్స్ట్రక్ట్ చేస్తేనే బిల్డింగ్ దృఢంగా ఎక్కువ రోజులు ఉంటది, లేకపోతే ఎప్పుడు పడిపోద్దో తెలీదు, దాంట్లోకి అసలు ఎవరు జాయిన్ అవుతారో లేదు తెలీదు కదా, ప్లాన్ లేకపోతే. అంతే. ఎస్ నో? ప్లాన్ ఈజ్ లైక్ హార్ట్ అండి, ప్లాన్ ఈజ్ లైక్ హార్ట్. ఓకే, వన్స్ మీరు బిల్డింగ్ అంతా చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, నెక్స్ట్ మీరు ఎలక్ట్రికల్ వర్క్ నడుస్తుంది కదా. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అన్ని హోల్స్ వేసుకుంటా వచ్చి ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అండ్ హోల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేయరు అనమాట. ఓకే, ఎక్కడ పడితే అక్కడ వేయరు. సో దానికి సమ్ బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇంటీరియర్స్ అన్ని పెయింట్ ఇవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఫైనల్లీ ఏం చేస్తారు? ఫైనల్లీ అసలు కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒకటి సేల్ చేయడమో లేకపోతే రెంట్కి ఇవ్వటమో. దాని మీద బేస్ చేసుకొని ఓనర్ అనేవాడు సేల్ గాని రెంట్ గాని ఇస్తాడు. అంతేగా ప్రాసెస్? Yes. ఇంకేమన్నా ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు సైట్ కి పవర్ బిఐ తీసుకొస్తున్నా ఇప్పుడు నేను. ఓకే, మీరు సైట్ ని మీన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ని ఐఎమ్ కంపేరింగ్ ఇట్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, కాన్సన్ట్రేట్. సో సైట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ టూల్ అండి. వీ హ్యావ్ డెస్క్టాప్ కదా టూల్. ఓకే, అండ్ నెక్స్ట్ రా మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ రా డేటా. మనకి రా మెటీరియల్ అక్కడ ఉంది కదా, రా మెటీరియల్ విల్ బి హెల్ప్ఫుల్ కదా టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్. ఇక్కడ రా డేటా, అండ్ రా డేటాని sometimes we will directly use in building the visual. Sometimes మనం ఏం చేస్తాము? we are going to modify it according to our needs. Okay, according to our needs we are going to modify it. పవర్ బిఐలో మనం ఏం చేస్తాం? విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. కరెక్ట్? పవర్ బిఐలో మనం చేసేది విజువలైజేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్స్ ఉంటే, మీన్స్ మనకి వచ్చిన డేటా మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ మీన్స్ ఆ డేటాతోనే సరిపోతుంది అనుకున్నప్పుడు డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ ఇట్. లేదు అంటే వీ నీడ్ టు మోడిఫై ఇట్ అండ్ గెట్ ఇట్ డన్. మీన్స్ మనకు తగిన రిక్వైర్మెంట్ లోకి తీసుకొని వచ్చి దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. క్లియర్? ఓకే, నెక్స్ట్ రా డేటా తీసుకొని వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ మనం
ట్రాన్స్ఫార్మ్ చేస్తామండి. మాడిఫై అని చెప్పాను చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్ అండి ఇక్కడ. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ప్లాన్ లేకుండా బిల్డింగ్ కట్టగలుగుతామా మనం? No, sir. నాట్ పాసిబుల్. ఇక్కడ కూడా అంతే. డేటా మోడలింగ్ ఈజ్ హార్ట్ అండి. డేటా మోడలింగ్ ఈజ్ హార్ట్. మళ్ళీ చెప్తున్నాను, డేటా మోడలింగ్ ఈజ్ హార్ట్. డేటా మోడలింగ్ లేకుండా మీన్స్ డేటా మోడలింగ్ ఎంత మంచి డేటా మోడలింగ్ ఉంటే మీ రిపోర్ట్ అంత లైఫ్ ఉంటుందండి. డేటా మోడలింగ్ ఈజ్ హార్ట్. ఓకే, చాలా కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి మనకి. ఆ ఎర్రర్స్ ని కూడా ఈజీగా మీన్స్ విత్ డేటా మోడలింగ్ ఆల్సో హ్యాండిల్ చేయొచ్చు కొన్ని. ఓకే, సో డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. సో ఆ డేటా మోడలింగ్ చేసుకున్న వాట్ ఈస్ దిస్ డేటా మోడలింగ్ అనేది యూ విల్ కమ్ టు నో అండి. దాని తర్వాత విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తామండి. ఓకే, సో విజువలైజేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు సమ్ బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ అండి. ఎందుకు అంటే, సో రిక్వైర్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ లేనప్పుడు మనం బ్రెయిన్ ని యూజ్ చేయాలండి. మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ బ్రెయిన్ ఏంట్రా అంటే డాక్స్ అండి, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఆ బ్రెయిన్ వచ్చి డాక్స్ అండి, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్ అండి. అయిపోయిన తర్వాత రిపోర్ట్ బిల్డ్ అయిపోయిన తర్వాత మన దగ్గర పెట్టుకోం కదా, మన యూజర్స్ కి షేర్ చేసేస్తాం, రైట్? ఇక్కడ బిల్డింగ్ కూడా అయిపోయినమ్మంటే రెంట్కి కానీ సేల్కి కానీ ఇచ్చేస్తాం. అలాగే ఇక్కడ కూడా యూజర్స్ కి షేర్ చేస్తాం. క్లియర్? సో దిస్ ఇస్ ద ప్రాసెస్ విచ్ విల్ ఫాలో. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, టూల్ తెచ్చుకుంటాం. దాని తర్వాత రా డేటాను తెచ్చుకుంటాం, రిక్వైర్డ్ రా డేటా. దాని తర్వాత రా డేటా మనకి తగిన ఫార్మాట్ లో ఉంటే ఓకే, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. దాని తర్వాత డేటా మోడలింగ్ చేస్తాం. దాని తర్వాత విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. సో ఇఫ్ ఏమన్నా బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోండి, అప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ డాక్స్ అండి, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. దాని తర్వాత వీ విల్ షేర్ ఇట్ టు ద యూజర్స్. ఈ అన్నిట్లో నేను ఒక పాయింట్ మర్చిపోయాను. ఓకే, ఇక్కడ ద ఓన్ రిసోర్స్ ఏమన్నా మన సైట్ లో రిసోర్స్ ఏమన్నా ఉందా? ఓన్ రిసోర్స్ మనం దేన్ని ఓన్ రిసోర్స్ అనొచ్చు సైట్ లో? Plannings. ల్యాండ్. ఆ ల్యాండ్ లోపల ఉన్న వాటరే ఓన్ రిసోర్స్ అవచ్చు కదా. ల్యాండ్ లోపల ఉన్న వాటర్ కదా. నువ్వు ఇల్లు కట్టేటప్పుడు బోర్ తీసుకొని వెళ్ళి వేరే ల్యాండ్ లో వేసావు అనుకో, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అది నీ ల్యాండ్ అంటే నీ ల్యాండ్ లో నువ్వు బోర్ వేసుకోవచ్చు. సో వాటర్ ఇస్ ద రిసోర్స్ కదా. సో మీరు వాటర్ ని బోర్ వేసిన తర్వాత ఆ వాటర్ వస్తుంది అనుకోండి, ఆ వాటర్ ని మీరు కన్స్ట్రక్షన్ లో యూస్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మీరు సేల్ చేయడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. అంటే మీ ఎన్హాన్స్ చేస్తుంది కదా, ల్యాండ్ వాల్యూని ఎన్హాన్స్ చేస్తుంది. కరెక్ట్? ఎస్ నో? అలాగే ఇక్కడ వి విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్ అండి. యూ గో టు ఎనీ టూల్. ఏ టూల్కి వెళ్ళినా సరే కొన్ని టూల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏ టూల్కి వెళ్ళినా కొన్ని టూల్ ఆప్షన్స్ వస్తాయి. అలాగే పవర్ బిఐలో కూడా టూల్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఈ కోర్సులో ఇన్ డీటెయిల్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. ఆ టూల్ ఆప్షన్స్ ని కూడా ఈ ప్రాసెస్ లో చూస్తామండి. సో టూల్ ఆప్షన్స్ వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ రిపోర్ట్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో కమ్ హియర్. డెస్క్టాప్ లో మీన్స్ డెస్క్టాప్ ఇస్ ద టూల్ అండి. వి విల్ గెట్ డేటా అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. ఆ గెట్ డేటాని యూస్ చేసుకుని వీ కెన్ గెట్ ద డేటా, వీ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. ఎలా? బై యూజింగ్ డేటా కనెక్టర్స్. మనకి డేటా కనెక్టర్స్ ఉంటాయి. ఆ కనెక్టర్స్ యూస్ చేసుకుని వీ కెన్ ఫెచ్ ద డేటా. దాని తర్వాత వీ విల్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా అండి. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. దాని తర్వాత డేటా మోడలింగ్ చేస్తామండి. దాని తర్వాత విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ రిక్వైర్డ్ దెన్ డాక్స్ ని యూస్ చేస్తాం, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. అండ్ వీటితో పాటు మనం టూల్ ఆప్షన్స్ ని కూడా యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్స్ రిపోర్ట్ బిల్డ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, సర్వీస్ లోకి మూవ్ అవుతాం అండి. సర్వీస్ లోకి ఎందుకు వస్తున్నాం? ఫర్ రిపోర్ట్ షేరింగ్ అండి. రిపోర్ట్ షేరింగ్ ఇన్ ఎ సెక్యూర్డ్ వే. ఓకే, దాని తర్వాత షెడ్యూల్ రిఫ్రెష్ చేస్తాం. ఎందుకు? టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.
మన డేటా సోర్స్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయడానికి స్కెడ్యూల్ రిఫ్రెషెస్ యూస్ చేస్తాం. ఒకవేళ మీ డేటా లోకల్ ఉందంటే ఆన్ ప్రిమైస్ గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, వీటన్నిటితో పాటు రిపోర్ట్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటామండి. ఇవన్నీ సర్వీస్ లో ఇచ్చే ఆప్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ ఏం చేస్తుంది అంటే మీన్స్ యూ కెన్ సబ్స్క్రైబ్ యువర్ రిపోర్ట్. దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే యూ కెన్ సెండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ అండి. మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో నుంచి ఏమైనా మెసేజెస్ వస్తాయా ఎప్పుడైనా డెలివరీ ఉన్నప్పుడు? ముందే వస్తాయి. దోస్ ఆర్ ఆటో మెసేజెస్. ఓకే, ఆటో మెసేజెస్ జనరేట్ చేస్తారు అవి. ఓకే, సో అలాగే మనం కూడా పవర్ బిఐ నుంచి, పవర్ బిఐ సర్వీస్ నుంచి వీ కెన్ సెండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ టు ద యూజర్స్ సేయింగ్ దట్ నా రిపోర్ట్ రీఫ్రెష్ అయింది ఇప్పుడు అని చెప్పేసి వీ కెన్ సెండ్ ఇట్. మీన్స్ రిపోర్ట్ రిఫ్రెష్ అయింది, రిపోర్ట్ కంటైన్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వీ కెన్ సెండ్ వన్ ఆటో మెసేజ్ టు ద యూజర్స్. అది మనం సెట్ చేసుకొని వీ కెన్ సెండ్ ఇట్ అండి. క్లియర్? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. సో లైక్ దిస్ పవర్ బిఐ లో మనం ఇవన్నీ చేసుకుంటాము. ఓకే, సో టిల్ హియర్ ఎనీ క్వశ్చన్స్? టిల్ హియర్ ఎనీ క్వశ్చన్స్? హలో సార్, స్మాల్ డౌట్ సార్. ఇక్కడ పవర్ బిఐ మామూలుగా డేటాని ఓఎల్టీపీ, ఓఎల్ఏపి కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫెచ్ చేసుకునేటప్పుడు డేటా ఓఎల్టీపీ నుంచి ఫెచ్ చేసుకుంటారా లేకపోతే డేటా వేరే హౌస్ నుంచి తెచ్చుకుంటారా డేటాని? ఎందుకంటే ఈటీఎల్ ఉంది కదా, మనం ఓఎల్టీపీ నుంచి ఈటీఎల్ యూస్ చేసి టాలెంట్ ఈ ఇన్ఫర్మేటికా యూస్ చేసి డేటా వేర్ OLTP నుంచి హౌస్ డేటా లో ఫెచ్ చేసుకొని ఏమవుతుందా అంటే యూ విల్ నాట్ గెట్ క్లీన్స్డ్ డేటా. మీన్స్ దానికన్నా ముందు స్టోరేజ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి క్లీన్స్ డేటా వేర్ హౌస్ లోకి పంపిస్తే దెన్ ఫ్రమ్ దేర్ వీ కెన్ గెట్ ఇట్. ఓకే, కానీ ఇక్కడ ఎలా మీన్స్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయండి. ఓకే, ఓకే మీకు ఓకే అంటే క్లియర్ గా ఓకే ఓకే అంటే చెప్తానులేండి ఈటీఎల్ నేను. నెక్స్ట్ అంటే ఎక్సెల్ ETL నుంచి process, we will do it here only. So if you see here, transform అనే ఆప్షన్ ఉందా? అవునండి. Get data is nothing but extraction అండి. Transform is nothing but transforming the data అండి. Next we will load the data into model అండి. So what is model అనేది మీకు ఒక స్లైడ్ స్కిప్ చేశాను చూసారా? ఓకే If you see here, extraction, transformation and load, ఈ స్లైడ్ నేను స్కిప్ చేశాను కదా. సో ఇక్కడ మీకు వాట్ ఈస్ ETL అనేది కూడా కవర్ అవుతుంది, రేపు చెప్తాను నేను. ఓకే, I will take it. Okay, I will take it. Okay, any other questions? Okay, let's move to this one. Few reasons to learn. It's a quick start tool andi. Okay, next, streamline publication and distribution means instead of sending large files in email, you can keep it in Power BI service and you can share it andi. Okay, and you can రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు షేర్ చూపించవచ్చు వాళ్ళకి బై స్కెడ్యూలింగ్ ద రిఫ్రెషెస్. ఓకే, అండ్ ఇన్స్టాలింగ్ ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఉంటుందండి ఇక్కడ. ఓకే, ఏఐ కొన్ని మోడల్స్ ఉంటాయి అండ్ ఈవెన్ ఫ్యూచర్ లో కోపైలట్ ఆప్షన్ లైక్ చాట్ జీపీటీ ఏదైతే ఉందో, ఓకే, దాట్ విల్ కమ్ ఇన్ పవర్ బిఐ. కోపైలట్ అనే ఆప్షన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, సో దాట్ విల్ బి దేర్. దట్ విల్ హెల్ప్ ఇన్ ఎవ్రీవేర్ అండి. ఓకే, దట్ విల్ హెల్ప్ ఎవ్రీవేర్. పవర్ బిఐ రిపోర్ట్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, డాక్స్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, డేటా మోడలింగ్ పార్ట్ లో కూడా హెల్ప్ చేస్తుంది. సో లైక్ దస్ ఎవ్రీవేర్ అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫ్యూచర్ లో మీన్స్ ఇప్పుడు ప్రివ్యూ ఫ్యూచర్ లో ఉంది, దే విల్ మేక్ ఇట్ యాజ్ స్టాండర్డ్ అండి ఫ్యూచర్ లో. ఓకే, నెక్స్ట్ we have one option called Q&A అండి. Q&A అనే ఒక విజువల్ ఉంది. వాట్ దట్ మీన్స్ ఇస్ Q&A మీన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. మీరు క్వశ్చన్ కనుక న్యాచురల్ లాంగ్వేజ్ లో అడిగారు అనుకోండి, అది ఆన్సర్ ఏం చేస్తుందిరా అంటే ఇట్ విల్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్. ఇట్ విల్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్. ఓకే, దానికి మనం కొర్తానా ఇంటిగ్రేషన్ చేసాం అనుకో, ల్యాప్టాప్స్ లో కొర్తానా ఉంటుంది. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ ఐడియా ఆన్ దిస్ వన్? సో వీ కెన్ స్పీక్ అండి. If you speak, it will convert our words ni means normal text format loki convert chestadi adi. So for Q&A this will be helpful. Adi nenu ikkada ichindi. Okay, but chala laptops, office laptops lo means people will not means IT vallu దీన్ని stop చేసేస్తారండి. They will not give it. Okay,
బట్ జనరల్లీ మనం నార్మల్గా టైప్ చేసినా కానీ Q&Aలో ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ మీరు న్యాచురల్ లాంగ్వేజ్లో టైప్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఇట్ విల్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్ అండి. ఆన్సర్ వచ్చి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి, నేను ఓన్లీ మ్యాథ్స్ మార్క్స్ చూడాలనుకుంటున్నా బై స్టూడెంట్. సో మ్యాథ్స్ మార్క్స్ బై స్టూడెంట్స్ అని నేను ఏమన్నా టైప్ చేశాను అనుకో, సో ఇట్ విల్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విజువల్. ఇట్ విల్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విజువల్. సో అలాగా ఈజీగా వీ కెన్ డూ ఇట్ అండి. క్లియర్? అండ్ ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీకు విజువలైజేషన్స్ కనబడుతున్నాయా? ఎస్ సార్, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ కూడా ఉంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్కడ? నో, ఇక్కడ విజువలైజేషన్స్ అని కనబడుతున్నాయా? ఎస్ సార్. సో ఈ విజువలైజేషన్సే కాదు, కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ కూడా ఉంటాయండి. ఓకే, యూ కెన్ గెట్ దోస్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ మై 7th పాయింట్. నెక్స్ట్, ప్రీ రిక్వజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ. మీరు పవర్ బిఐ నేర్చుకోవాలి అనుకుంటే ప్రీ రిక్వజైట్స్ వైజ్ స్కిల్ సెట్ వైజ్ అయితే నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్ అండి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ SQL ఆర్ ఇంకేమైనా అదర్ నాలెడ్జెస్ ఉంటే మీకు ఏంట్రా అంటే జస్ట్ హెల్ప్ అవుతుంది. అంతేగాని కోర్ పవర్ బిఐ నాలెడ్జ్ ఐ విల్ టీచ్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. ఓకే, ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్ అండ్ టైం. మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది, దెన్ కైండ్లీ గో ఫర్ ఇట్. అండ్ ఏ గుడ్ డివైస్. ఒక గుడ్ డివైస్ అంటే మీరు మినిమం 8 GB ర్యామ్ విత్ Windows 10 and above OS తో యూ మెయింటైన్ యువర్ సిస్టమ్ అండి. ఓకే, యూ మెయింటైన్ యువర్ PC. ఓకే, సో 8 GB and 10 and above, Windows 10 and above OS ఓకే మెయింటైన్ చేసుకుంటే, సో దట్ విల్ బి యువర్ గుడ్ డివైస్ అండి. సో నెక్స్ట్ ఐ విల్ టేక్ Q&A నౌ. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే, సో పవర్ బిఐ కోర్స్ ఫీ వచ్చి 15,000 అండి. ఓకే, వీఆర్ ఛార్జింగ్ 15,000 అండ్ డ్యూ టు ఫెస్టివ్ సీజన్ ఆఫర్ మీన్స్ దిస్ వాజ్ దేర్ ఫ్రమ్ డిసెంబర్ అండి. ఓకే, దిస్ వాజ్ దేర్ ఫ్రమ్ డిసెంబర్. అప్పటి నుంచి VLR వాళ్ళు దే హ్యావ్ నాట్ కరెక్టెడ్ దిస్ వన్. ఓకే, 20% ఆఫ్ ఇస్తున్నారు. దట్ నౌ ద ఫీ ఇస్ 12,000. ఓకే, డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అండి. డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకే, సో ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకే, బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 PM. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి 24th అండి. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంట్రా అంటే కోర్స్ బెనిఫిట్స్. సో ఫస్ట్ 3 సెషన్స్ అనేది ఫ్రీ అండి. మీరు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో సేమ్ లింక్లోనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఈ 3 days సేమ్ లింక్లోనే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, ఎవ్రీడే రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తామండి. ఎవ్రీడే రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ఫ్రీ సెషన్స్ యొక్క రికార్డింగ్స్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఈ ఫ్రీ సెషన్స్ యొక్క రికార్డింగ్స్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఈ రోజు రికార్డింగ్ మైట్ బి ఈ రోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ 1 minute ఇట్ విల్ బి దేర్ ఇన్ ద యూట్యూబ్ అండి. ఓకే, వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత VLR what they will do is they will keep all the recordings in one classroom అండి. ఆ క్లాస్ రూమ్ కి మీకు యాక్సెస్ ఇస్తారు. సో యూ కెన్ గో there and access the recordings. Next, I'm going to provide real-time training అండి, because I'm having real-time experience and with good teaching skills, because I'm doing this one from so many years, some 4-5 years. Okay, so and next WhatsApp group create చేస్తామండి. Okay, WhatsApp group will be there for your batch. Okay, and this will means ఇది delete చేయరండి ఎవరు. Okay, no one will be deleting this one. Okay, బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అంతే ఉంటుంది. ఇప్పటికీ నా దగ్గర ఫస్ట్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. సో వీకెండ్ టాస్క్లు ఇస్తానండి. ఓకే, సో నా మెయిన్ పాయింట్ ఏంట్రా అంటే నేను నా కోర్స్ ఎలా డిజైన్ చేశానంటే ఓన్లీ నేను మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చి ఓకే నేను చేసి చూపించడమే కాకుండా మీరు కూడా చేయాలని చెప్పేసి ఐఎమ్ గివింగ్ దీస్ టాస్క్స్ అండి. నేను టాస్క్సే కాదు, మధ్యలో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటానండి. మధ్యలో కూడా ఐ విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ అడుగుతాను. మధ్యలో టాస్క్లు ఇస్తాను. వీకెండ్ టాస్క్లే కాదు, వీక్ డే టాస్క్లు కూడా ఉంటాయి. ఓకే, వీకెండ్ టాస్క్లు ఉంటాయి, వీక్ డే టాస్క్లు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. క్వశ్చన్స్ అడుగుతుంటాను ఆన్ రెగ్యులర్ బేసిస్. నేను
ఎలా అంటే మీరు మీన్స్ యూ గైస్ నీడ్స్ టు మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్ అంతే. ఇఫ్ యూ మేక్ దట్ వన్ మన్స్ ఇంటరాక్టివ్ సెషన్స్ కనుక మీరు చేయగలిగితే దెన్ యూ విల్ బి గెటింగ్ మాక్సిమం అవుట్ ఆఫ్ మీ. ఓకే, సో వీకెండ్ టాస్క్స్ ప్రొవైడ్ చేస్తాము, టాస్క్ రివ్యూ కూడా చేస్తానండి నేను. వీకెండ్ టాస్క్లు ఇచ్చేసి ఓకే మీరు చేసేసుకోండి, మీకు సంబంధం లేదనేది ఏమి ఉండదు. ప్రతి మండే నేను టాస్క్ రివ్యూ చేస్తాను. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ హియర్, సో నా స్క్రీన్ కనబడుతుంది కదా. సో యూ సీ ఆల్ దీస్ ఆర్ టాస్క్స్ అండి. ఒక పర్సన్ గౌరీ శంకర్ అనే పర్సన్, సో హీ హాస్ సెండ్ ద టాస్క్. సో ఎవ్రీ వన్ విల్ సెండ్ ఇట్. సో ఇలా టాస్క్లు ఇస్తారు, మీన్స్ టాస్క్లు నాకు పంపిస్తారు, నేను రివ్యూ చేస్తానండి. సో రివ్యూ చేసి ఐ విల్ లెట్ యు నో అది కరెక్టా రాంగా అనేది. నెక్స్ట్ SQL రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ పర్టికులర్ కోర్స్లో. ఓకే, అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఒకటి ఇస్తానండి విత్ డమ్మీ డేటా. ఫైనల్లీ మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తారండి విత్ డమ్మీ డేటా. ఓకే, ఫుల్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుందండి, ఫుల్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం, ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తాను నేను ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ఓకే, సో ఈ ఒక్క ప్రాజెక్ట్ కనుక మీరు కంప్లీట్ చేశారనుకోండి, కోర్స్ అంతా నేర్చుకొని నీట్గా, అంటే విత్ వీకెండ్ టాస్క్లు రియల్ టైమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మినిమం 4 నుంచి 5 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. 4 to 5 years ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేస్తారు. నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. పవర్ BI సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలండి? అది కూడా చెప్తాను. సో టూల్ని ఎలా తెచ్చుకోవాలనేది కూడా చెప్తాను. ఐ విల్ టెల్. నెక్స్ట్, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయండి? ఓపెనింగ్స్ బాగున్నాయి. ఫ్యూచర్ కూడా ఏం చూసుకోకలేదండి, బాగుంటది మొత్తం ఇంకా ఫ్యూచర్. ఇప్పుడు నన్ను అడిగాను అనుకోండి మీరు, నేను ముఖ స్థితికైనా ఏదైనా చెప్పచ్చు, కానీ నా పాయింట్ ఏంటంటే నేను అలా చెప్పకూడదు. ఫ్యూచర్ అనేది ఎవరు చెప్పలేరు. ఫ్యూచర్ అనేది ఎవరు చెప్పలేదు, ఏది ఎప్పుడు భూమిలోకి వస్తుందో తెలియదు. ఓకే, నీ ఇంటి పక్కనోడు రేపొద్దున 3 కోట్లు సంపాదిస్తాడని నీకు తెలియదు కదా. ఒక క్రికెట్ బెట్టింగ్ లోనే 3 కోట్లు వచ్చేసేయచ్చు కదా. వి డోంట్ నో దట్ వన్. సీరియస్ కి చెప్తున్నా, ఈ రోజుకి పరిస్థితి బాగుంది, నెక్స్ట్ 5 years కూడా పరిస్థితి బాగుంది, కానీ మార్కెట్ లో ఇంకా మంచి కాంపిటీటర్ టూల్, మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ, లో కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తూ ఏదైనా టూల్ వచ్చింది అనుకోండి, దానికి బూమ్ పెరగచ్చు. సో అక్కడ మనం ఏం చేయాలి? స్మార్ట్ మూవ్ ఏంట్రా అంటే వీ నీడ్ టు స్విచ్. సో ఐటీ అంటే అంతే, ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. మీరు ఈ రోజు ఒకటి నేర్చుకుంటున్నారంటే ఇంకా రేపటి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండాలి అంతే. సో అప్పుడే మీరు యూ కెన్ బి దేర్ ఇన్ ద మార్కెట్, లేకపోతే లేదు. సార్ SQL కూడా మీరు టీచ్ చేస్తారా అలాంగ్ విత్ పవర్ BI? నో, SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామండి. ఓన్లీ రికార్డింగ్స్, నాట్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము, అండ్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ 2 to 3 hours ఆఫ్ సెషన్. ఓకే, నాట్ బై మీ, వెంకట్ గారు విల్ టేక్ ఇట్. ఓకే సార్, సెషన్ వెంకట్ గారు తీసుకుంటారు. అండ్ మీన్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, హీ కెన్ టేక్ ఇట్ అండి, ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ నాది మెకానికల్ 1 person at a time. Power BI certification. Power BI certification, go on. Power BI certification, okay. ఇట్లా కోర్స్ కంప్లీట్ అయినట్టు ఏదైనా సర్టిఫికేట్ ఇస్తారు, లేకుంటే సెపరేట్ గా మళ్ళీ మేము సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది? యాక్చువల్ గా బ్రదర్, ఈ మీన్స్ VLR ఇచ్చినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కానీ దానివల్ల యూజ్ లేదండి. సో మైక్రోసాఫ్ట్ ఈస్ గివింగ్ 1 certificate, అది PL 300 సర్టిఫికేట్. ఇండియాలో ఇట్ ఈస్ అరౌండ్ 4,800 rupees. విత్ టాక్సెస్ ఇట్ విల్ గో అరౌండ్ 5,600. ఓకే, మీ కంపెనీ ఈమెయిల్ ఐడి ఇస్తే ఏమైనా డిస్కౌంట్స్ వస్తాయేమో అనేది చెక్ చేసుకోండి. ఓకే, అక్కడ కంపెనీ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చి డిస్కౌంట్స్ కూడా తీసుకురావచ్చు, లేకపోతే మీకు ఏమైనా కూపన్ కోడ్స్ వచ్చినా అవి అప్లై చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ పర్టికులర్ కోర్స్ మీరు అది క్లియర్ చేయగలుగుతారు. ఓకే, ఐ కెన్ అష్యూర్ దట్ వన్. ఓకే, కంప్లీట్ గా నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి ఐటీ ఫీల్డ్ కి చేంజ్ అయితే ఫస్ట్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏమైనా ఉంటాయంటారా, లైక్ పవర్ BI? ఫస్ట్ ఫేస్ చేసే, మీరు టూల్ వైజ్ గా ఫేస్ చేయకపోవచ్చు, జనరల్ థింగ్స్ ఫేస్ చేయొచ్చు, లైక్ ఎక్స్పీరియన్స్ వైజ్.
జనరల్ థింగ్స్ ఫేస్ చేయొచ్చు, అంతేగాని టూల్ వైజ్ నేను ఆల్రెడీ నేర్పిస్తున్నా కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తున్నాను కదా ఆల్రెడీ. సో ఈ టూల్లో మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. జనరల్ వైజ్ కూడా మీరు ఎక్కడ బయటపడకుండా అలాంటివి చూసుకోవాలి మీరు. అంటే ఏమైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, ఇలాంటివన్నీ మీరు కంట్రోల్ చేసుకోవాలి. వర్క్ వైజ్ వచ్చేసరికి ఐఎమ్ గివింగ్ దట్ ఎక్స్పీరియన్స్ కదా ఇక్కడ, ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది. సో దానివల్ల అది కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. హలో, సార్ కెరీర్ గ్యాప్. కెరీర్ గ్యాప్ వాళ్ళు సార్ ఈ కోర్స్ తీసుకోవచ్చా సార్? ఏంటండి కెరియర్ గ్యాప్? కెరీర్ గ్యాప్ వాళ్ళు ఈ కోర్స్ తీసుకుంటే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా సార్? ఓపెనింగ్స్ ఉంటాయా ఫ్రెషర్ గా? ఓకే, నేను ఒక రివర్స్ లో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోద్దు, ఎవరు ఏమనుకోద్దు. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. మీరు నెక్స్ట్ మంత్ ఏపీలో ఎలక్షన్ ఉంది, రైట్? సో బయట ఉండే వాళ్ళు అందరూ వెళ్తున్నారు, రైట్? వెళ్తున్నామండి. నేను కూడా ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాను, నేను కూడా వెళ్తున్నా. నా ట్రైన్ కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అనేది నేను ఈరోజు చెప్పగలుగుతానా? నో సార్. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అండ్ ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తాను వినండి, కెరియర్ గ్యాప్ ఉన్నా లేకపోతే ఎవరైనా ఫ్రెషర్ గా ఉన్నా కానీ మనం ఏంట్రా అంటే కోర్స్ నేర్చుకున్నాం అనుకో, అట్లీస్ట్ మీకు 50% ఛాన్స్ ఉంది ట్రై చేయడానికి కదా. కోర్స్ నేర్చుకొని వాడు 100% ట్రై చేయలేడు. పవర్ బిఐ డెవలపర్ గా ట్రై చేయగలుగుతాడా కోర్స్ నేర్చుకొని వాడు? లేదు సార్. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కెరియర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్ గా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేస్తేనే కదా తెలిసేది. సో కెరియర్ గ్యాప్ ఉండేవాళ్ళు, మీన్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అడిగితే మాత్రం కెరియర్ గ్యాప్ ఉండేవాళ్ళు చాలా మంది ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకుంటారు. అండ్ ఆ కెరియర్ గ్యాప్ ని మీన్స్ విత్ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి దే విల్ గో అండ్ జాయిన్ ఇన్ ద కంపెనీస్. ఓకే, బట్ మీరు ఎవరైనా సరే ట్రై చేయాలి, ట్రై చేస్తేనే వర్కౌట్ అయింది. నెక్స్ట్, మీరు కన్సల్టెన్సీని ప్రొవైడ్ చేస్తారా? ఐ మీన్ కన్సల్టెన్సీ, సో దట్ ఈస్ అగైన్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఐ విల్ చెక్ విత్ విఎల్ఆర్ అండి. నాకంటూ పర్సనల్ గా ఏం లేవు, నేను విఎల్ఆర్ తో మాట్లాడతాను కావాలంటే. యూ కెన్ కాంటాక్ట్. జాబ్ అసిస్టెన్స్ లేదండి. నా మెయిన్ మోటో వచ్చి షేరింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అండి. మంచిగా నాలెడ్జ్ షేర్ చేయాలి, ఆ పర్సన్ కి ఇంకెవడే హెల్ప్ అవ్వకూడదు, రాకూడదు. అది నా మోటో. అంటే రియల్ టైమ్ క్వైరీస్ అలా సాల్వ్ చేస్తారా ఆఫ్టర్ గెటింగ్ జాబ్? అగైన్ డిపెండ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కనుక చూసారనుకోండి, ఇప్పుడు మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చారు అనుకుందాం, మీరు ఒక రియల్ టైం ట్రైనర్ అనుకుందాం, మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చారు, మీరు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ వచ్చింది. మీరు అత్యవసర మీటింగ్ లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను అనుకో, ఎత్తుతారా? లేదండి, లేదు. సో నా సిచ్యువేషన్ కూడా అదే. నేను డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ, ఫర్ షూర్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. కానీ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు నేను ఇమీడియట్ గా చెప్పచ్చు. క్లియర్? నెక్స్ట్, ఆన్లైన్ సెషన్ అండ్ ఆఫ్లైన్ సెషన్స్ లేవా? ఆఫ్లైన్ లేదండి, ఆన్లైన్. ఎందుకంటే నేను డిఫరెంట్ లొకేషన్స్ లో తిరుగుతూ ఉంటాను, సో నాకు పాసిబిలిటీ అవ్వదు. సో అందుకనే నేను ఆన్లైన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటే హెల్ప్ చేస్తారా? ప్రొఫైల్ బిల్డ్ చేస్తే హెల్ప్ చేస్తారా అంటే నాకు అర్థం కాలేదు క్వశ్చన్. అంటే నౌకరీ వాటిల్లో ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటాం కదా మనం, దానికి హెల్ప్ ఏమైనా చేస్తారా మీరు? మీకు రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా. ఓకే ఓకే. వేర్ ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ యువర్ రెజ్యూమే కదా. విత్ రెజ్యూమే అందులో ఉన్న పాయింట్స్ నే మీరు అక్కడ ఉన్న మీన్స్ నౌకరీలో ఎక్కడైనా క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేస్తారు, అంతే కదా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్ప్, మీన్స్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, మీకు తెలియట్లేదు అవ్వట్లేదు అంటే కాల్ మీ డైరెక్ట్లీ, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, ఇలాంటి వాటిలో అనేది బెస్ట్ వీకెండ్స్ పెట్టుకుంటే బెస్ట్. మీరు ఎప్పుడైనా సాటర్డే నాకు ఫోన్ చేయండి, కూర్చొని చూద్దాం అసలు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసి ఎక్కడైనా గైడెన్స్ కావాలంటే ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. నెక్స్ట్, ఏదైనా క్లాసెస్ మిస్ అవుతే నెక్స్ట్ బ్యాచ్ క్లాస్ లో ఆ రికార్డింగ్ వినొచ్చు, అలా అటెండ్ అవ్వచ్చు. ఈ బ్యాచ్ లో రికార్డింగ్ వినొచ్చు, నెక్స్ట్ బ్యాచ్ వరకు ఎందుకు? we are going to provide recordings. అంటే మీరు నెక్స్ట్ బ్యాచ్ లో లైవ్ విందామంటారా? లైవ్. సో యూ కెన్ లిజన్ అండి. ఓకే, యూ కెన్ లిజన్, దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, మీరు విఎల్ఆర్ కి కాంటాక్ట్ చేసి నాకు నెక్స్ట్ బ్యాచ్ లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఈ బ్యాచ్ లో నా వల్ల అవ్వలేదు, నేను కంటిన్యూ చేయలేకపోయాను, ఏదో ఒకటి రీజన్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ బ్యాచ్ కి మూవ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్.
ఈ ఫీ డీటెయిల్స్ అది ఆఫరింగ్ ఫర్ ద పవర్ బిఐ ఏంటండి ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేస్తారండి పవర్ బిఐ నేర్చుకుంటే? ప్యాకేజ్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం 3 to 4 years మినిమం 15 lakhs అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మార్కెట్ స్టాండర్డ్, కానీ 15 lakhs అందరికి రాదు. మార్కెట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫ్రెషర్ కి ఎంత 3 to 4 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఫ్రెషర్ కి 4-5 lakhs మినిమం 4-5 lakhs. కానీ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. కానీ ద పాయింట్ హియర్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి ఏంట్రా అంటే ప్రేయర్ ఎక్స్పీరియన్స్ లో మీన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లో మీకున్న శాలరీ, మీ ప్రీవియస్ కంపెనీలో ఉన్న శాలరీని కూడా చెక్ చేస్తారు. ప్రీవియస్ కంపెనీలో మీకు 1,50,000 ఉంది అనుకుందాం ఇయర్లీ, ఇమీడియట్లీ 15 lakhs ఇవ్వలేరు ఎవరు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మైట్ బి 5 lakhs చేయొచ్చు, మైట్ బి 5 lakhs అయినా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, కానీ 15 lakhs అవ్వదు. కానీ 15 lakhs రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వెన్ ఇఫ్ యూ హ్యావ్ 9 lakhs, 10 lakhs, 12 lakhs అలా ఉంటే డెఫినెట్లీ వస్తుంది. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ ఎవరితో మాట్లాడాలండి? అదే ఫీ డీటెయిల్స్ పే చేయాలి అట్లా ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఎవరిని కలవాలి? ఎక్కడ ఇన్స్టిట్యూట్? యూ జస్ట్ కాంటాక్ట్ వెంకట్ గారు. వెంకట్, ఓకే. మీకు నెంబర్ కూడా వచ్చి ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూడా నెంబర్ ఇస్తాను. వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి. వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఒక బిజినెస్. ఓకే, నెంబర్ ఈ బిజినెస్ అకౌంట్ వాట్సాప్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సార్ ఇంకేమన్నా? పవర్ బిఐ, ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ కూడా నేర్చుకోవాలా సార్ డేటా అనాలిటిక్స్ కోర్స్ కి? డేటా అనలిటిక్స్ లో పైథాన్, ఎక్సెల్, ఎస్క్యూఎల్ ఇవన్నీ ఉంటాయండి. బట్ ద పాయింట్ హియర్ ఈజ్ మీరు దేన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుందాం. ఓకే, నాకు పైథాన్ రాదు. ఓకే, నేను పైథాన్ టార్గెట్ చేయట్లా, మీన్స్ ఆ రోల్స్ కి నేను వెళ్ళాలనుకోవట్లా. సో దెన్ వై ఐ విల్ గో ఇన్ దాట్ వే? నేను అప్పుడు వేరే వైపు వెళ్తాను. నేను బ్యాక్ ఎండ్ వైపు వెళ్తాను, డేటాబేస్ వైపు వెళ్తాను. నా ఇంట్రెస్ట్ అటువైపు ఉంటే అటువైపు వెళ్తాను. సో డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ యూ నీడ్ టు లెర్న్ అండి, మేజర్లీ. అండ్ ఓపెనింగ్స్ మీరు దేన్ని టార్గెట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని యూ నీడ్ టు లెర్న్. గాట్ ఇట్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ టాపిక్స్ అన్నారండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని మాకు. సో టాపిక్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీకు ఇంటర్వ్యూలో ఇలా క్వశ్చన్ అడగచ్చు అని నేను ఇస్తాను. బట్ ద పాయింట్ ఏజ్ అలాగే క్వశ్చన్ అడగకపోవచ్చు. టాపిక్స్ ఏమై ఉంటది, కానీ క్వశ్చన్ అదే ఉండకపోవచ్చు. అందుకనే వీ హ్యావ్ చేంజ్డ్ ఇట్. నేను టాపిక్స్ ఇస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా విఎల్ఆర్ గారు ప్రిపేర్ చేశారు ఆల్రెడీ. యూ విల్ గెట్ దాట్ వన్. బట్ నా పాయింట్ ఏంట్రా అంటే, నేను టాపిక్స్ ఇచ్చాను అనుకో, క్వశ్చన్ ఎలా వచ్చినా కానీ ఆ టాపిక్ మీద మీరు ఆన్సర్ చేయగలుగుతారు కూడా. ఆ నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? మెయిన్ డిఫరెన్స్ సార్ పవర్ బిఐ కి అదర్ టూల్స్ కి, అదర్ బిఐ టూల్స్ కి? ఇప్పుడు టాబ్లూ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. లైక్ టాబ్లూ అండ్ క్లిక్ సెన్స్, టాబ్లూ ఆర్ క్లిక్ వ్యూ, క్లిక్ సెన్స్ ఏది తీసుకున్నా సరే పవర్ బిఐ కన్నా చాలా కాస్ట్లీ. ఓకే, అండ్ దిస్ పవర్ బిఐ ఇస్ చీపర్. డెస్క్టాప్ ఇస్ ఫ్రీ. సర్వీస్ వచ్చి $10 కడితే సరిపోద్ది. యూ విల్ బి గెటింగ్ సర్వీస్ అకౌంట్. ఓకే, అందులో డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయి. బట్ బేసిక్ కావాలి అనుకుంటే $10 కట్టినా సరే మీరు ఎలిజిబుల్, అకౌంట్ వచ్చేస్తుంది. సో ఇండివిజువల్ పర్సన్ కూడా పే చేసుకుని తీసుకోవచ్చు పవర్ బిఐని. ఓకే, సో కానీ ద పాయింట్ హియర్ ఇస్ మేజర్లీ ఇది కాస్టింగ్ ప్లస్ ఇంకోటి వచ్చి దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు మైక్రోసాఫ్ట్. ఓకే, మైక్రోసాఫ్ట్ అవటం వల్ల వితౌట్ మైక్రోసాఫ్ట్ ఈరోజు 99% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ నాట్ దేర్ కదా. వితౌట్ మైక్రోసాఫ్ట్ ఏదో ఒక రూపంలో ఏదో ఒక టూల్, మైక్రోసాఫ్ట్ టూల్ ఉండాలి కంపెనీలో. ఓకే, సో అప్పుడు ఆల్రెడీ ర్యాపో ఉంటది కాబట్టి దే కెన్ టేక్ బిఐ టూల్. Understood? And they can take some offers also. Depends. Actually, I'm already working on Looker BI. Actually, I switched to Power BI right now. Is the right choice, no? Yeah, correct. So, you take SSRS reporting services, ClickSense, ClickView, Tableau. ఇవన్నీ మైగ్రేషన్స్ జరుగుతూ ఉంటాయండి పవర్ బిఐలోకి. ఓకే,
అండ్ నేనేమంటున్నా అంటే పవర్ బిఐ నుంచి మైగ్రేషన్స్ అవ్వవా అంటే అవుతాయి, కానీ అది నాకు అవసరం లేదు కదా, నాకు పవర్ బిఐ కావాలి. ఓకే, అర్థమవుతుందా? సో అర్థం. మెనీ మైగ్రేషన్స్ ఆర్ హ్యాపనింగ్ అండ్ దిస్ వన్ ఓకే ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఓకే మీరు లుక్కర్ సరే, బిఏ చూసుకుంటే టాప్ 6th or 7th ప్లేస్ లోనే ఎక్కడ ఉంటది. సో నౌ యూఆర్ అవునండి, అది చేంజింగ్ టు Google టాప్ 2nd or 1st ఆ, ప్లేస్ కి చేంజ్ అవుతున్నారు. సో yes, అలాంటప్పుడు దట్స్ ఎ గుడ్ ఆప్షన్ కదా. నెక్స్ట్ yeah, thank you. థ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? లేడీస్ ఎవరు అడగట్లేదా? సార్ పవర్ బిఐలో డాక్స్ కాంప్లికేటెడ్ ఉంటుంది సార్. కాంప్లికేట్ గా ఉంటదా అంటే నేనైతే నో అని చెప్తానండి. ఓకే, ఎందుకు అంటే డాక్స్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, నేను ట్రైన్ చేస్తాను. సెకండ్ ఇంకోటి వచ్చి ఫ్యూచర్లో కోపైలట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో కోపైలటే కాదు, ఇప్పుడు క్విక్ మెజర్ ఎప్పటి నుంచి ఉంది, క్విక్ మెజర్ కూడా ఉంది. క్విక్ మెజర్ ఏంట్రా అంటే ఉన్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుని యూ కెన్ క్రియేట్ ఒక ఫార్ములాని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నో నీడ్ టు వరీ అండి. నెక్స్ట్, సో అర్థమైంది కదా నేనేం చెప్పానా మీకు? అర్థమైంది సార్. గుడ్. నెక్స్ట్. ఓన్లీ 1 బ్యాచ్ అండి, 8 to 9 PM, వేరే టైమింగ్ సెషన్స్ లేవా? అవునండి, ప్రజెంట్ 8 to 9 PM బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫ్యూచర్ లో మార్నింగ్ బ్యాచ్ లేకపోతే ఈవినింగ్ 9 to 10 బ్యాచ్ అలా ఉండొచ్చు. ఓకే, 28, 8 నెక్స్ట్ to 9 అలా బ్యాచెస్ ఉన్నావా? ఏంటండి? అదే మార్నింగ్ ఈవినింగ్ ఎర్లీగా అంటే 7 to 8 20 బ్యాచెస్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉంటాయంటున్నారా మీరు? ఫ్యూచర్ లో స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు ఈ నెంబర్ నుంచి మీకు మెసేజ్ రావచ్చు, ఒకవేళ మీరు కాంటాక్ట్ ఈ వెంకట్ గారి దగ్గర ఉంటే. ఓకే నెక్స్ట్. ఎన్ని డేస్ కి ఉంటుందండి నెక్స్ట్ బ్యాచ్ ఒకవేళ ఉంటే? నో ఐడియా అండి, ఓకే చెప్పలేం. ఓకే, వాట్ నెక్స్ట్? మొత్తం 40 సెషన్లో కంప్లీట్ చేయలేస్తారా అండి ఇది? కంప్లీట్ చేస్తాం అండి. అండ్ కంప్లీట్ చేయాలని కూడా రూల్ ఏం లేదు. అంటే నా పాయింట్ ఏంద్రా అంటే 40 సెషన్స్ పెట్టి 40 సెషన్స్ లోనే కంప్లీట్ చేయాలని రూల్ ఏం లేదు. బ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ స్లోగా వెళ్ళాల్సి వస్తే స్లోగా తీసుకొని వెళ్ళి, సో ఒక 2 days ఎక్కువైనా పర్లేదు. యాక్చువల్గా 30 సెషన్స్ లోనే ఫినిష్ చేస్తాము. ఈ 10 సెషన్స్ ఏంట్రా అంటే బఫర్ పీరియడ్ అండి. ఓకే, కొన్ని బ్యాచెస్ 37 కంప్లీట్ అవుతాయి, 35 కంప్లీట్ అవుతాయి, 30 కంప్లీట్ అవుతాయి, 40 కంప్లీట్ అవుతాయి. సో డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ ఇట్ విల్ గో. అందుకనే ఆ బఫర్ పీరియడ్ అనేది ఉంది. అండ్ 40 సెషన్సే కాదు, ఒకవేళ నీకు ఇంకా 2 సెషన్స్ 3 సెషన్స్ పడుతున్నాయి అంటే, సో ఐ విల్ వెయిట్, ఐ విల్ టీచ్, దెన్ ఓన్లీ ఐ విల్ మూవ్. సో నేనేం హరీగా ఏం లేదు, నేను స్లోగా ఒక్కొక్క బ్యాచ్ చెప్పుకుంటూ వెళ్తాను. నెక్స్ట్. ఓకే, దెన్ లెట్స్ మీట్ టుమారో గైస్. సేమ్ లింక్, సేమ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. Thank you everyone. థ్యాంక్ యూ Bye. సార్.